హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే హైదరాబాద్ ఒకప్పుడు రాళ్ళు రప్పలతో నిండిన దక్కన్ పీఠభూమి. ఇప్పుడు ఆకాశాన్ని తాకే అద్దాల హార్మాన్లతో పోటీ పడుతున్న కాంక్రీట్ అడవి. ఆ అడవికి కిరీటం లాంటిది జూబ్లీ హిల్స్. అక్కడ తెల్లవారుజామున మంచు ఇంకా పూర్తిగా విడిపోలేదు. నగరం ఇంకా నిద్రమత్తులోనే ఊగుతుంది. కానీ ఆ 7 నక్షత్రాల హోటల్ ప్రెసిడెన్షియల్ సూట్లో మాత్రం అప్పుడే ఒక ఉప్పిన ఊపిరి పోసుకుంటుంది. ఆ హోటల్లోని 31వ అంతస్తు అది. నగరంలోని అత్యంత విలాసవంతమైన గది. నేల మీద పరిచిన ఇటాలియన్ మార్బల్స్ ఉదయం వెలుతురును ప్రతిఫలిస్తున్నాయి. గదిలోని ప్రతి వస్తువు కోట్ల రూపాయల విలువ చేస్తుంది. కానీ ఆ గదిలో ఉన్న మనిషి ముందు అవన్నీ వెలవెలబోతున్నాయి. అతను విక్రమ్ రుద్ర, విఆర్ ఇండస్ట్రీస్కు ఏకైక అధిపతి. కిటికీ అద్దాల గుండా వస్తున్న లేలేత సూర్యకిరణాలు ఆ గదిలోని కింగ్ సైజ్ బెడ్ మీద పడుతున్నాయి. ఆ బెడ్ మీద సిల్క్ దుప్పట్ల మధ్య ఓ శిల్పంలో పడుకొని ఉన్నాడు విక్రమ్. విశాలమైన ఛాతీ, కండలు తిరిగిన దేహం, నిద్రలో కూడా ఏమాత్రం చల్లని ఒక గాంభీర్యం అతని మొహంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. గదిలోని వాతావరణం ప్రశాంతంగా ఉన్నా అతని చుట్టూ ఏదో అదృశ్యమైన విద్యుదయస్కాంత క్షేత్రం ఆవరించి ఉన్నట్లు అనిపించింది. అదే గదిలో కిటికీ దగ్గర నిలబడి కాఫీ తాగుతున్న అనన్య. నిన్నటి రాత్రి వరకు ఆమె ఒక సామాన్య మోడల్. కానీ ఈరోజు ఉదయం ఆమెకు తనొక మహారాణిలా అనిపిస్తుంది. దానికి కారణం ఆమె ఒంటి మీద ఉన్న విక్రమ్ రుద్ర తెల్లటి షర్టు. నగరంలో ఏ అమ్మాయికైనా ఓ కల లాంటి రాత్రిని తను గడిపింది. కోటీశ్వరుడైన విక్రమ్ రుద్ర పక్కన స్థానం సంపాదించింది. ఆమె కళ్ళల్లో ఆశలు ఆకాశాన్ని తాకుతున్నాయి. విక్రమ్ను తన వలపు వలలో బంధించేశానని, ఇక ఈ సామ్రాజ్యానికి తానే మహారాణ్ణని ఆమె ఊహల పల్లకిలోకి తేలిపోతుంది. మెల్లగా బెడ్ వైపు నడిచింది అనన్య. నిద్రపోతున్న విక్రమ్ని చూస్తూ ఉంటే ఆమెకొక అడవి మృగాన్ని మచ్చిక చేసుకున్న ఫీలింగ్ కలుగుతుంది. చేతిలోని కాఫీ కప్పును టేబుల్ మీద పెట్టి నెమ్మదిగా అతని తలకేశాలను నిమిరింది. విక్రమ్ మత్తుగా పిలిచింది. అంతే, ఒక్క సెకండ్లో విక్రమ్ కళ్ళు తెరుచుకున్నాయి. ఆ కళ్ళల్లో నిద్రమత్తు లేదు, అలసట లేదు. కేవలం ఒక పదునైన చల్లని చూపు. వేట కోసం ఎదురు చూస్తున్నాం డేగ కళ్ళలా ఉన్నాయివి. అనన్య ఒక్క క్షణం ఉలిక్కిపడింది. అతని చూపుల్లోని కాఠిన్యం ఆమెను భయపెట్టినాం. దాన్ని దాచుకుంటూ నవ్వింది. గుడ్ మార్నింగ్ అంటూ వయ్యారంగా అతని ఛాతీ మీద వాలబోయింది. విక్రమ్ ఎలాంటి భావము లేని ముఖంతో ఆమెను సున్నితంగా కానీ దృఢంగా పక్కకు నెట్టేసి లేచి కూర్చున్నాడు. పక్కనే ఉన్న సిగార్ కేసులోంచి ఒక క్యూబన్ సిగార్ తీసి పెదవుల మధ్య ఉంచుకున్నాడు. సిప్పో లైటర్తో దాన్ని వెలిగించాడు. క్లిక్మన్న ఆ శబ్దం ఆ నిశ్శబ్ద గదిలో బాంబు పేలినట్లుగా వినిపించింది. పొగను గాల్లో కదులుతూ ఆమె వైపు కనీసం చూడకుండానే బెడ్ దిగాడు. అతని కదలికల్లో ఒక చిరుతపులికి ఉండే గాంభీర్యం, వేగం ఉన్నాయి. కాఫీ చేశాను విక్రమ్, అంది అనన్య నెమ్మదిగా. అతను తన్ను పక్కకు నెట్టేసిన అవమానాన్ని దిగమింగుకుంటూ. నాకు కాఫీ తాగ అలవాట్లేదు. నా బ్రెయిన్ ఎప్పుడు అలర్ట్గానే ఉంటుంది. దానికి కెఫీన్ అవసరం లేదు, గంభీరంగా లోతైన స్వరంతో అన్నాడు విక్రమ్. ఆ గొంతు వింటుంటే మంచు కొండల్లోంచి వీచే చలిగాల్లా అనిపిస్తుంది. అనన్య కొద్దిగా తడబడింది. రాత్రి ఉన్న ఉద్వేగం, మత్తు ఇప్పుడు ఈ గదిలో లేదు. ఇప్పుడు విక్రమ్ కేవలం ఒక బిజినెస్ టైకూన్. విక్రమ్, రాత్రి మనం గడిపిన క్షణాలు నాకు చాలా స్పెషల్. నా జీవితంలో నేను ఇంత సంతోషంగా ఎప్పుడు లేను అంటూ మెల్లగా అతను భుజం మీద చేయి వేసిన అనన్య. విక్రమ్ ఆమెను ఆపలేదు. సిగారు పొగ నెమ్మదిగా గాల్లో కదిలాడు. అతని మౌనాన్ని అంగీకారంగా భావించిన అనన్య తన అసలు రంగు బయటపెట్టింది. తన మనసులో మెదులుతున్న ఆ పెద్ద మాటను బయటకు తీసింది. నువ్వు నాకు చాలా నచ్చావు విక్రమ్. మనిద్దరం ఎందుకు ఒక్కటవ్వకూడదు? మనం పెళ్లి చేసుకుంటే ఈ జూబ్లీ హిల్స్కి
నేను పర్ఫెక్ట్ క్వీన్లా ఉంటాను. నీ స్టేటస్కి తగ్గ భార్యగా. ఆమె మాటలు పూర్తి కాలేదు. గదిలో ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోయినట్టు అనిపించింది. సముద్రం అల్లకల్లోలం కావడానికి ముందు ఉండే భయంకరమైన నిశ్శబ్దం ఆ గదిని ఆవరించింది. విక్రమ్ చేతిలోని సిగార్ ఆగిపోయింది. అతను నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. అతని మొహంలో ఒక్క కండరం కూడా కదల్లేదు. కానీ అతని కళ్ళల్లో మాత్రం అగ్నిపర్వతం బద్దలవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆ కళ్ళు చీకటిని ఆవహించుకున్న నల్లని బావుల్లా మారాయి. అతను ఒక అడుగు అనన్య వైపు వేశాడు. అనన్య గుండెల్లో రైలు పరిగెత్తడం మొదలయ్యాయి. తన ముందు ఉన్నది ఒక మనిషి కాదని, ఏదో భయంకరమైన శక్తి అని ఆమెకు మొదటిసారిగా అనిపించింది. అప్రయత్నంగానే ఆమె అడుగులు వెనక్కి పడ్డాయి. ఏమన్నావు? విక్రమ్ గొంతులో ఎలాంటి హెచ్చుతగ్గులు లేవు. అది ఒక గుసగుసలాగా వినిపించినా దాని వెనక ఒక పెద్ద ఉరుము దాగి ఉందని అనన్యకు అర్థమవుతుంది. పా పే పెళ్ళి అన్నాను విక్రమ్. తప్పేముంది? నాలో లోపమేముంది? నీకు తగ్గ అందం నాలో ఉంది కదా. తడబడుతూనే తన ధైర్యాన్ని కూడగట్టుకుని అంది అనన్య. విక్రమ్ పెదవుల మీద ఒక వంకర నవ్వు మెరిసింది. ఆ నవ్వులో వెక్కిరింత లేదు, జాలి లేదు, కేవలం ఒక భయంకరమైన క్రూరత్వం ఉంది. అతను నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆ ముఖానికి తన ముఖాన్ని అతి దగ్గరగా తీసుకువెళ్ళాడు. అతని శ్వాస ఆ ముఖానికి తగులుతుంది. ఆ శ్వాసలో సిగార్ ఘాటుతో పాటు మృత్యు చల్లదనం కూడా ఉందని అనన్య కనిపించింది. పెళ్ళి. విక్రమ్ ఆ పదాన్ని ఒక అసహ్యకరమైన వస్తువును ఉమ్మేసినట్టుగా పలికాడు. బంధాలు, బంధుత్వాలు, ప్రేమ, పెళ్ళి ఇవన్నీ బలహీనల కోసం రాసుకున్నాం చెత్త డిక్షనరీలు అనన్య. నా డిక్షనరీలో అవి లేవు. కానీ రాత్రి అనన్య ఏదో చెప్పబోయింది. రాత్రి జరిగింది ఒక అవసరం, ఒక లావాదేవీ. విక్రమ్ మాటలు తూటలా దూసుకువచ్చాయి. నీకు డబ్బు అవసరం, నా శరీరానికి ఒక ఉద్వేగం అవసరం. నేను కొనుక్కున్నాను, నువ్వు అమ్ముడుపోయావు. ఒక వస్తువును కొనుక్కున్నంత మాత్రాన ఆ వస్తువుతో ఎవరైనా జీవితాన్ని పంచుకుంటారా? అనన్యకు గుండె అయిపోయినంత పనైంది. ఆ మాటల్లోని అవమానానికి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నన్ను ఒక వేశ్యతో సమానం చేస్తున్న విక్రమ్ ఏడుస్తూ అడిగింది. విక్రమ్ కళ్ళల్లో ఏ కోశాన జాలేదు. వేశ్యలకు ఒక రేటు ఉంటుంది. వాళ్ళు నీలా అబద్ధాలు చెప్పరు. వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేస్తారు. కానీ నువ్వు ఒక రాత్రిని పెట్టుబడిగా పెట్టి నా సామ్రాజ్యాన్ని కొట్టేయాలనుకునే ఒక స్వార్థపు వ్యాపారివి. నీకు వాళ్లకు చాలా తేడా ఉంది. ఆమె భయంతో వణికిపోతుంది. విక్రమ్ కుడి చెయ్యి నెమ్మదిగా పైకి లేచింది. ఆమె గొంతుని కాదు, ఆమె వెనక ఉన్న కిటికీ అద్దం మీద పడింది అతని చెయ్యి. అతని వేళ్ళు అద్దం మీద రాసుకుంటూ వెళ్తూ ఉంటే వచ్చిన శబ్దం ఆమె వెన్నులో వణుకు పుట్టించింది. ఈ జూబ్లీ హిల్స్ నా సామ్రాజ్యం. ఇక్కడ నేను చెప్పిందే చట్టం. నా ప్రపంచంలోకి ఎవరైనా రావాలన్నా పోవాలన్నా అది నా ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. పెళ్ళి అనే పదం ఇంకోసారి ఎవరి దగ్గరైనా అన్నావంటే ఈ అద్దాల మేడపై నుంచి కింద పడి ఆత్మహత్య చేసుకున్నాం మరో మోడల్గా రేపు ఉదయం పేపర్లో నీ ఫోటో పడుతుంది. విక్రమ్ గొంతులో కోపం లేదు, అరిచి చెప్పలేదు. కానీ ఆ మాటలో నిజాయితీ, క్రూరత్వం అనన్యను శిలలా మార్చేశాయి. ఆమెకు ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు దారగా కారుతున్నాయి. విక్రమ్ వెనక్కి తిరిగి తన బట్టలు ఉన్న కబోర్డ్ వైపు నడిచాడు. పక్కనే ఉన్న టేబుల్ డ్రాయర్ తెరిచి తన చెక్బుక్ తీశాడు. కస్టమైజ్డ్ మ్యాంటు బ్లాక్ పెన్తో వేగంగా కొన్ని నెంబర్లు రాశాడు. ఆ చెక్ను చింపి ఆ ముఖం మీదకు విసిరాడు. 2 కోట్లు. నిన్న రాత్రి నువ్వు చేసిన ఓవర్ యాక్షన్కు ఎక్స్ట్రా బోనస్. ఇది తీసుకొని ఈ క్షణం నా కళ్ళ ముందు నుంచి మాయమైపో. నీ నీడ కూడా ఈ ఏరియాలో కనిపించకూడదు. గెట్ అవుట్. అతని గొంతులోని తీవ్రతకు అనన్య ఉలిక్కిపడింది. కింద పడిన చెక్ను తీసుకునే ధైర్యం కూడా చేయలేకపోయింది. గజ్జగజ్జ వణుకుతూ అలాగే పరిగెత్తి బాత్రూంలోకి దూరి తన బట్టలు వేసుకుని తలదించుకొని కన్నీళ్లతో గది బయటకు పరుగులు తీసింది. ఆ గది తలుపు మూసుకున్న శబ్దం ఆ హోటల్ కారిడార్లో ప్రధ్వనించింది.
గదిలో మళ్ళీ నిశ్శబ్దం ఆవరించింది. విక్రమ్ నిలబడిన చోటు నుంచి కదల్లేదు. టేబుల్ మీద ఉన్న గ్లాసులో విస్కీ పోసుకున్నాడు. అది ఉదయం 8 గంటల సమయం. కానీ అతనికి సమయంతో పనిలేదు. గ్లాసులోని విస్కీని ఒకే గుక్కలో తాగాడు. గొంతులోంచి దిగుతున్న ఆ మంట అతనికి ఏమాత్రం ఉపశమనం ఇవ్వలేదు. బాత్రూంలోకి వెళ్ళి షవర్ కింద నిలబడ్డాడు. వేడినీళ్ళు అతని దృఢమైన శరీరం మీద నుంచి జారిపోతున్నాయి. అతని మనసులో అనన్య లేదు. ఆమె లాంటి వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. అతని ఆలోచనలన్నీ పెళ్ళి అనే పదం చుట్టూనే తిరుగుతున్నాయి. ఆ పదం అతని మెదల్లోని పాత గాయాలను, అతను కప్పేయాలనుకున్న చీకటి జ్ఞాపకాలను తట్టి లేపింది. అరగంట తర్వాత ప్రెసిడెన్షియల్ సూట్ తలుపులు తెరుచుకున్నాయి. డార్క్ నేవీ బ్లూ కలర్ ఆర్మాని 3-పీస్ సూట్లో బయటికి వచ్చాడు విక్రమ్ రుద్ర. అతని ఎడమ చేతి మణికట్టు మీద ప్లాటినం రోలెక్స్ వాచ్ మెరుస్తుంది. అతని ముఖంలో ఇప్పుడు ఎలాంటి భావోద్వేగాలు లేవు. కేవలం అంతు చిక్కని ఒక గాంభీర్యం. అతను నడుస్తూ ఉంటే అతనికి ముందు వెనుక 4 6 ఫీట్ బాడీగార్డ్స్ అప్రమత్తంగా కదులుతున్నారు. హోటల్ లాబీలోకి అతను అడుగుపెట్టగానే అక్కడ ఉన్న స్టాఫ్ అంతా రోబోల్లా అటెన్షన్లో నిలబడిపోయారు. ఎవరి కళ్ళల్లోనూ అతని వైపు సూటిగా చూసే ధైర్యం లేదు. హోటల్ మేనేజర్ వణుకుతూ వచ్చి చేతులు కట్టుకుని నిలబడ్డాడు. విక్రమ్ అతని వైపు కనీసం చూడలేదు. వేగంగా నడుచుకుంటూ వెళ్ళి బయట తన కోసం సిద్ధంగా ఉన్నాం నల్లటి రోల్స్ రాయల్ ఫాంటమ్ కార్ ఎక్కాడు. కార్ డోర్ వేయగానే బయట ప్రపంచం తాలూకు శబ్దాలన్నీ ఆగిపోయాయి. కారు ముందు వెనక ఎస్కాట్ వెహికల్స్ సైరన్లతో రోడ్డును క్లియర్ చేస్తున్నాయి. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 గుండా కారు వేగంగా కానీ స్మూత్గా ముందు కదులుతుంది. బయట సిటీ ట్రాఫిక్తో బిజీ అవుతుంది. సాధారణ మనుషులు తమ దైనందిన జీవితపు పరుగు పందెంలో ఉన్నారు. కానీ ఆ కారులో కూర్చున్న విక్రమ్ మాత్రం ఈ ప్రపంచానికి అతీతంగా ఉన్నాడు. కార్ డ్రైవర్ రియల్ వ్యూ మిర్రర్లోంచి తన బాస్ వైపు భయంగా చూశాడు. విక్రమ్ కళ్ళు మూసుకొని ఉన్నాడు. అతని నుదుటి మీద ఒక చిన్న నరం ఉబ్బుతుంది. విక్రమ్ చేతివేళ్లు కార్ సీట్ లెదర్ కవర్ను బలంగా నొక్కుతున్నాయి. సరిగ్గా అప్పుడే విక్రమ్ కళ్ళు తెరిచాడు. అతని చూపు నేరుగా మిర్రర్లో ఉన్న తన ప్రతిబింబాన్ని కలుసుకుంది. ఆ కళ్ళల్లో ఎర్రటి రంగు. ఉదయం అనన్యతో ఉన్నప్పుడు కనిపించిన అదే అగ్నిపర్వతం ఇప్పుడు అతని కళ్ళల్లో రగులుతుంది. ఆ చూపు చూసిన డ్రైవర్ వణికిపోయి వెంటనే చూపు తిప్పుకున్నాడు. విఆర్ ఇండస్ట్రీస్ హెడ్ క్వార్టర్స్కు కారు చేరువవుతుంది. ఆకాశాన్ని తాకే ఆ నల్లటి అద్దాల భవనం విక్రమ్ సామ్రాజ్యానికి గుండెకాయం. ఈరోజు ఆఫీస్లో ఎవరి తలరాతలు మారుతున్నాయో, ఏ కంపెనీలను అతను ధ్వంసం చేయబోతున్నాడో ఎవరికీ తెలియదు. విక్రమ్ కళ్ళు ఇంకా అద్దంలోనే ఉన్నాయి. అతని కళ్ళల్లో మెరుస్తున్న నిప్పు అది కేవలం అనన్య మాటల వల్ల రగిలిన కోపమా, తను పెంచుకున్న అహంకారమా? హైదరాబాద్ నగరంలో ఒకవైపు ఆకాశాన్ని తాకి అద్దాల మేడలు, మరోవైపు పాత బస్తీలోని ఇరుకు సందుల మధ్య దాగి ఉన్న సాంప్రదాయపు లోగిళ్ళు. జూబ్లీహిల్స్లో విక్రమ్ రుద్రం అగ్నిపర్వతంలా రగులుతున్న అదే తెల్లవారుజామున నగరానికి మరో చివర ఉన్న ఒక పెంకుటింట్లో మాత్రం అత్యంత ప్రశాంతమైన పవిత్రమైన వాతావరణం నెలకొని ఉంది. ఆ ఇంటి ఆవరణలో పారిజాతం చెట్టు పూలు రాలుస్తూ సుగంధాన్ని వెదజల్లుతుంది. తులసి కోట దగ్గర పెట్టిన అగరబత్తిల పొగ గాల్లో కలిసిపోయి ఆ ప్రాంతాన్నంతా ఒక దేవాలయంలా మారుస్తుంది. అప్పుడే స్నానం చేసి తడి జుట్టుతో స్వచ్ఛమైన తెలుపు రంగు చుడిదార్లో దేవుడి గదిలో కూర్చుని ఉంది అనన్య. నిన్న రాత్రి విక్రమ్ రుద్ర గదిలో ఉన్న అనన్య వేరు, ఈ అనన్య వేరు. ఆ అనన్య డబ్బు కోసం ఆశపడిన ఒక మాయల మరాఠీ అయితే, ఈ అనన్య స్వచ్ఛతకు అమాయకత్వానికి ప్రతిరూపం. పేర్లు ఒకటే కావచ్చు, కానీ వారి ప్రపంచాలు భూమికి ఆకాశానికి ఉన్నంత దూరంలో ఉన్నాయి. అనన్య చేతులు శివలింగానికి మారేడు దళంతో అర్చన చేస్తున్నాయి. ఆమె పెదవులు ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నిశ్శబ్దంగా జపిస్తున్నాయి. మూసుకున్న ఆమె కండ్రెప్పల మీద భక్తి తాలూకు ప్రశాంతత తాండవిస్తుంది. ఆ ముఖంలో ఎలాంటి కల్మషం లేదు.
ప్రపంచం తాలూకు ఏ కుట్లత్వమూ ఆ ముఖాన్ని తాకలేదు. ఏంటి అమ్మా, పొద్దున్నే ఆ పరమశివుణ్ణి అంతలా వేడుకుంటున్నావు? ఏమన్నా పెద్ద కోరిక కోరుతున్నావా ఏంటి? వెనక నుంచి నాన్నమ్మ గొంతు వినిపించింది. అనన్య నెమ్మదిగా కళ్ళు తెరిచింది. ఆ కళ్ళల్లో కరుణ, అమాయకత్వం కలగలిసి ఉన్నాయి. వెనక్కి తిరిగి నాన్నమ్మను చూసి చిన్నవ్వు నవ్వింది. ఆ నవ్వు ఆ ఇరుగ్గదిలో వెన్నెల కురిపించినట్టుగా ఉంది. పెద్ద కోరికే నాన్నమ్మ, అంది అనన్య దేవుడికి హారతి ఇస్తూ. నాకు రాబోయే భర్త అచ్చం ఈ పరమశివుల్లా ఉండాలని కోరుకుంటున్నాను. నాన్నమ్మ పక్కున నవ్వింది. శివుల్లాంటి భర్త? పిచ్చిదానా! శివుడంటే శ్మశానంలో ఉంటూ ఒంటికి బూడిద రాసుకొని మెల్లో పాము వేసుకునేవాడు. అలాంటి మొగుడు వస్తే భయపడి చస్తావేమో. అనన్య చిరు కోపంగా నాన్నమ్మని చూసింది. శివుడంటే శ్మశానంలో ఉండేవాడు మాత్రమే కాదు నాన్నమ్మ. తనని నమ్ముకున్న వాళ్ల కోసం గరళాన్ని మింగి గొంతులో దాచుకున్న నీలకంఠుడు. ఎంత త్వరగా కోపం వస్తుందో అంతకంటే త్వరగా కరిగిపోయే బోలాశంకరుడు. తన భార్య పార్వతికి తన శరీరంలో సగభాగం ఇచ్చిన అర్ధనారీశ్వరుడు. నాకు కూడా అలా నన్ను ప్రాణంగా చూసుకునేవాడు. నా కష్టం తందిగా భావించేవాడు. నా కోసం ఏమైనా చేసేవాడు కావాలి నాన్నమ్మ. అనన్య మాటలోని స్వచ్ఛతకు నాన్నమ్మ మురిసిపోయింది. తప్పకుండా వస్తాడే అమ్మా. నీలాంటి బంగారు తల్లికి ఆ పరమశివుడే దిగివస్తాడు అంటూ మనవరాలి తల్లిమిరింది. అత్తయ్య, నాన్నమ్మ దొంగ దొంగ అంటూ ఒక్కసారిగా గదిలోకి దూసుకువచ్చారు చిన్ను, మిన్ను. వాళ్ళు అనన్య అన్నయ్య పిల్లలు. 6 ఏళ్ల చిన్ను, 4 ఏళ్ల మిన్ను. ఆ ఇంటికి 2 అల్లరి కృష్ణయ్య లాంటి వాళ్ళు. ఏంటిరా ఉదయాన్నే మీ అల్లరి? దొంగ ఎక్కడ ఉన్నాడు? అనన్య వాళ్ళను దగ్గరకు తీసుకుంటూ అడిగింది. మిన్ను తన చిన్ని చేతులతో అనన్య బుగ్గలు పట్టుకొని, నువ్వే దొంగవి. నిన్న రాత్రి మా కోసం తెచ్చిన చాక్లెట్స్ నువ్వే తినేసావు కదా అంటూ ముద్దుగా ఫిర్యాదు చేశాడు. అవును, నువ్వే తినేసావు. చిన్ను కూడా వంత పాడాడు. అనన్య పగలబడి నవ్వింది. అరేరే, నేను తినలేదురా బుజ్జి. ఆ బుజ్జగనపై తినేశాడు. కావాలంటే అడగండి అంటూ దేవుడి పటం వైపు చూపించింది. పిల్లలు నమ్మలేదు. అనన్య చేతిలో ఉన్న హారతి పళ్ళెంలోని పూలను తీసుకుని ఆ మీద చల్లటం మొదలుపెట్టారు. అనన్య కూడా వాళ్ళతో కలిసి పిల్లలా మారిపోయింది. ఇల్లంతా వాళ్ళ పరుగుల నవ్వులతో నిండిపోయింది. ఆ పెంకుటిల్లు ఒక చిన్న స్వర్గంలో మారిపోయింది. ప్రపంచంలోని చీకటి, క్రూరత్వం అనేవి ఆ ఇంటి గడప దాటి రాలేవు అన్నంత ఆనందంగా ఉందా వాతావరణం. కాని కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. గడియారం చూస్తున్న అనన్య ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయ్యో, 9 అవుతుంది. ఆఫీస్కి లేట్ అయితే ఆ హెచ్ఆర్ మేనేజర్ నా ప్రాణాలు తీస్తాడు అంటూ హడావిడిగా తన బ్యాగు తీసుకుని పిల్లలకు ముద్దులు పెట్టి నాన్నమ్మకు వీడుకోలు చెప్పి బయటకు పరుగులు తీసింది. బస్సు కోసం స్టాప్లో నిలబడిన అనన్య చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనిస్తుంది. తన ఇల్లు ఒక ప్రశాంతమైన సరస్సు అయితే ఈ బయట ప్రపంచం ఒక హోరెత్తే సముద్రం. తనలాంటి ఒక సాధారణ అమ్మాయి ఈ నగరంలో బతకడం అంటే రోజు ఒక యుద్ధం చేయటమే. తను పనిచేస్తున్నది దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ కంపెనీ అయిన విఆర్ ఇండస్ట్రీస్లో. అక్కడ తను ఒక చిన్న అకౌంటెంట్ మాత్రమే. ఆ కంపెనీ ఓనర్ ఎలా ఉంటాడో కూడా ఆమెకు తెలియదు. బస్ ఎక్కి కిక్కిరిసిన జనం మధ్య నిలబడి ప్రయాణిస్తున్న ఆయన మనసు మళ్ళీ ఉదయం చేసిన శివపూజ చుట్టూనే తిరుగుతుంది. నిజంగా నా జీవితంలోకి నన్ను ప్రేమించే భర్త వస్తాడా అని తనలో తనే ప్రశ్నించుకుంది. సరిగ్గా అదే సమయానికి జూబ్లీహిల్స్లోని 7 స్టార్ హోటల్ నుంచి విక్రమ్ రుద్ర కారు బయలుదేరింది. ఇద్దరు వేర్వేరు ధృవాలు. ఒకరు అమాయకత్వానికి ఆకారం, మరొకరు అహంకారానికి, క్రూరత్వానికి ప్రతిరూపం. కాని విధి వారిద్దరిని ఒకే బిందువు వైపు నడిపిస్తుందని అనన్యకు తెలియదు. ఆకాశాన్ని తాకే ఆ నల్లటి అద్దాల భవనం ముందు బస్సు దిగింది అనన్య. ఆ భవనం చూస్తుంటేనే ఎవరికైనా భయం కలుగుతుంది. అది ఒక కార్పొరేట్ ఆఫీస్లా కాకుండా ఒక నియంత నివసించే కోటలా ఉంటుంది. అనన్య ఆఫీస్ లోపలికి అడుగు పెట్టగానే ఆమెకేదో తేడా అనిపించింది. రోజు ఉండే ప్రశాంతత అక్కడ లేదు. వాతావరణంలో
ఏదో తెలియని భయాందోళన, ఉద్రిక్తత నెలకొని ఉన్నాయి. అందరూ రోబోల పరుగులు తీస్తున్నారు. ఎవరు ఎవరితోనూ మాట్లాడడం లేదు. అందరి కళ్ళల్లో కనపడని భయం. అనన్య తన క్యాబ్లోకి వెళ్ళేసరికి ఆమె స్నేహితురాలు శృతి వణుకుతూ తన డెస్క్ సర్దుకుంటుంది. ఏమైంది శృతి, అంతా ఎందుకిలా ఉన్నారు? భూకంపం ఏమేం రాబోతుందా? అనన్య అమాయకంగా అడిగింది. శృతి అనన్య వైపు భయంగా చూస్తూ తన చేతిని గట్టిగా పట్టుకుని గుసగుసగా అంది. భూకంపం వస్తే కేవలం బిల్డింగ్ మాత్రమే కూలుతుందనన్య. కానీ ఇప్పుడు రాబోయేది ఒక తుఫాను, అగ్నిపర్వతం, సునామీ, అన్నీ కలిపితే ఎలా ఉంటుందో అలాంటి మనిషి. అనన్యకేమీ అర్థం కాలేదు. ఎవరు? మన బాస్, ద సీఈఓ ఆఫ్ విఆర్ ఇండస్ట్రీస్, విక్రమ్ రుద్ర. ఆయన ఈ బ్రాంచ్కి వస్తున్నారు. లాస్ట్ టైం ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు చిన్న తప్పు జరిగిందని ముగ్గురు మేనేజర్లను స్పాట్లో ఫైర్ చేశారు. ఆయనొక సైకో అనన్య. ఆయనకు దయాజాలి లాంటివి ఉండవు. ఆయన కంట్లో పడ్డామా బూడిదైపోతాం. ప్లీజ్ నువ్వు కూడా సైలెంట్గా నీ పని చేసుకోం. ఎవరి వంక చూడొద్దు. శృతి గొంతులో భయం స్పష్టంగా తెలుస్తుంది. అనన్య గుండె ఒకసారిగా జారిపోయినట్టు అనిపించింది. విక్రమ్ రుద్ర గురించి ఆఫీస్లో చాలా కథలు వింటూ అతను ఒక మృగం అని, ఎవరిని మనుషుల్లో చూడ్డని, ఫైల్లో చిన్న తప్పు ఉంటే ఫైల్తో పాటు ఆ ఎంప్లాయీ కెరియర్ని కూడా చెత్తబుట్టలో వేస్తాడని ఆమెకు భయంతో చేతులు వణకటం మొదలయ్యాయి. సరిగ్గా అప్పుడే ఆఫీస్ ఇంటర్కమ్ మోగింది. అటెన్షన్ ఆల్ ఎంప్లాయీస్, ద బాస్ ఈజ్ ఆన్ ద వే. అందరెవరి పొజిషన్లో వాళ్ళు ఉండండి. పిన్ డ్రాప్ సైలెన్స్. మేనేజర్ వణుకుతున్న గొంతు అనౌన్స్మెంట్లో వినిపించింది. క్షణాల్లో ఆ బ్రహ్మాండమైన ఆఫీస్లో నిశ్శబ్దం ఆవరించింది. కీబోర్డ్ మీద టైప్ చేసే శబ్దం కూడా రావటం లేదు. అంత విగ్రహాల్లా మారిపోయారు. అనన్య తన సీట్లో కూర్చొని గట్టిగా ఊపిరి పీల్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆమెకు గాలి ఆడడం లేదు. భయంతో ఆమె గొంతు ఆరిపోయింది. బయట కారిడార్లో అడుగుల చప్పుడు వినిపించడం మొదలైంది. ఆ అడుగుల శబ్దం నెమ్మదిగా కానీ ఒక లయబద్ధమైన క్రమశిక్షణతో వస్తుంది. ఆ ప్రతి అడుగు నీలం తాకుతూ ఉంటే ఆ ప్రకంపనలు ప్రతి ఒక్కరి గుండెల్లోకి నేరుగా చేరుకుంటున్నాయి. అనన్య అప్రయత్నంగా తల పైకెత్తి అద్దాల గోడ గుండా బయటకు చూసింది. కారిడార్ చివరి నుంచి వస్తున్నాడు విక్రమ్ రుద్ర. నల్లటి సూటు, చేతిలో సిగార్ లేదు, కానీ అతని కళ్ళల్లో పొగలు కక్కుతున్న అగ్ని ఉంది. అతని చుట్టూ ఉన్న ఆరా ఒక భయంకరమైన డార్క్ ఎనర్జీని విడుదల చేస్తుంది. నలుగురు బాడీగార్డ్స్ అతని వెనక ఒక అడుగు దూరంలో సైనికులు నడుస్తున్నారు. చుట్టూ ఉన్న మేనేజర్లు నడుం వంచి చేతులు కట్టుకుని వణుకుతూ నడుస్తున్నారు. విక్రమ్ చూపులు సూటిగా ఉన్నాయి. అతనెవరి వంక చూడడం లేదు. కానీ అతను వెళ్తున్న దారిలో ఉన్న వాళ్ళంతా ప్రాణాలు అరచేతులు పెట్టుకుని నిలబడ్డారు. సరిగ్గా అనన్య క్యాబిన్ ముందుకు రాగానే విక్రమ్ అడుగులు ఒక క్షణం ఆగాయి. అనన్య గుండె ఆగినట్టయింది. ఆమె శ్వాస ఆగిపోయింది. సమయం గడ్డకట్టకపోయింది. విక్రమ్ నెమ్మదిగా తల తిప్పి అద్దాల గుండా అనన్య ఉన్న వైపు చూశాడు. ఆ చూపు నేరుగా అనన్య కళ్ళను తాకింది. ఆ కళ్ళు ఉదయం తను పూజించిన శివుడి కళ్ళల్లో ఎంత ప్రశాంత ఉందో, విక్రమ్ కళ్ళల్లో అంతటి క్రూరత్వం, శూన్యం, ఒక భయంకరమైన చీకటి ఉన్నాయి. అతని కళ్ళలో దయ లేదు, జాలి లేదు. కేవలం శాసించే తత్వం, విధ్వంసం మాత్రమే ఉన్నాయి. ఆ ఒక్క చూపుతో అనన్య దేహం మంచుగడ్డలా మారిపోయింది. ఉదయం తన దేవుణ్ణి అడిగింది ఏంటి? నన్ను ప్రాణంగా చూసుకునే శివుడు కావాలని. కాని దేవుడు తన ముందు నిలబెట్టింది ఎవరిని? సర్వనాశనానికి ప్రతిరూపమైన రుద్రిన్న. శివుల్లాంటి భర్తను అడిగితే వినాశనానికి ప్రతీక అయిన ఈ రుద్రుడి చూపు నా మీద పడేలా చేశావేంటి దేవుడా? ఇంత క్రూరంగా ఉంటావా నువ్వు? అనన్య మనసు భయంతో ఆర్తనాదం చేసింది. విక్రమ్ చూపు ఆమె కళ్ళ నుంచి మళ్ళలేదు. ఆ కొన్ని క్షణాలు అనన్యకు ఒక యుగంలో గడిచాయి. విక్రమ్ కళ్ళల్లో అప్పటి వరకు ఉన్న శూన్యత స్థానంలో అకస్మాత్తుగా ఏదో తెలియని ఒక చిన్న మెరుపు తలుక్కుమంది. అది కోపమా, ఆశ్చర్యమా, లేక ఏళ్ల తరబడి దాచుకున్న ఆకలా? నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ విక్రమ్ తన అడుగులు మళ్ళీ ముందుకు వేశాడు. కానీ ఆ ఒక్క చూపుతో
అనన్య జీవితపు తలరాతను అతను ఎప్పటికీ మార్చేశారని ఆమెకింకా తెలియదు. విఆర్ ఇండస్ట్రీస్ ప్రధాన కార్యాలయంలోని 15వ అంతస్తు. అది కేవలం ఒక బోర్డ్రూమ్ కాదు. వందలాది మంది ఉద్యోగుల తలరాతలు నిర్ణయించే ఒక న్యాయస్థానం. అక్కడ తీర్పులో దయ ఉండదు, క్షమాపణ ఉండదు. కేవలం ఒకే ఒక శిక్ష, ఉద్యోగం నుంచి బహిష్కరణ. ఆ గదిలోకి అడుగు పెట్టాలంటేనే ఆ కంపెనీలోని మేనేజర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆ గది మధ్యలో దాదాపు 30 అడుగుల పొడవైన మహోగని చెక్కతో చేసిన టేబుల్ ఉంది. దాని చుట్టూ నల్లటి లెదర్ కుర్చీలు. గది గోడలన్నీ పూర్తిగా అద్దాలతో నిర్మించబడ్డాయి. ఆ అద్దాల గుండా చూస్తే హైదరాబాద్ నగరం మొత్తం ఒక చిన్న బొమ్మల కొలువులా కనిపిస్తుంది. కానీ ఆ గదిలో ఉన్న 60 మంది స్టాఫ్కు ఆ నగరాన్ని చూసే ధైర్యం కానీ ఆసక్తి కానీ లేవు. వారందరి చూపులు, ప్రాణాలు ఆ టేబుల్ చివర ఉన్న ఖాళీ కుర్చీ పైన కేంద్రీకృతమై ఉన్నాయి. అది విక్రమ్ రుద్ర సింహాసనం. ఉదయం 10:45. అందరు విగ్రహాల్లా నిలబడి ఉన్నారు. సెంట్రల్ ఏసీ పనిచేస్తున్నప్పటికీ చాలామంది నుదుటి మీద చెమటల బిందువులు కనిపిస్తున్నాయి. గదిలో పిన్ డ్రాప్ సైలెన్స్. ఎవరైనా గట్టిగా శ్వాస తీసుకుంటే ఆ శబ్దం కూడా బాంబు పేలినట్టుగా వినిపించేంత నిశ్శబ్దం. ఆ గదిలో అందరికంటే వెనక వరుసలో ఒక మూలన ఉన్న పిల్లర్ చాటున తన్ను తాను దాచుకునే ప్రయత్నం చేస్తుంది అనన్య. ఆమె శరీరం గజగజ వణుకుతుంది. ఉదయం దేవుడి గదిలో ఆమె మొహంలో కనిపించిన ప్రశాంతత ఇప్పుడు లేదు. దాని స్థానంలో ఒక తెలియని భయం, ఒక కల్లోలం చోటు చేసుకున్నాయి. అనన్య పక్కనే ఉన్న శృతి ఆమె చెయ్యి పట్టుకుని గట్టిగా నొక్కింది, ధైర్యంగా ఉండు అన్నట్టుగా. అనన్య కళ్ళు మాత్రం తలుపుల వైపు భయంగా చూస్తున్నాయి. ఉదయం కారిడార్లో విక్రమ్ కళ్ళు తన్ను చూసిన ఒక క్షణం ఆ మనసులో ఇంకా రీల్లా తిరుగుతుంది. ఆ కళ్ళలోని క్రూరత్వం, ఆ చీకటి ఆమెను ఇంకా వెంటాడుతున్నాయి. శివ, నన్ను ఈ రాక్షసుడి కంట పడకుండా చూడు తండ్రి అని మనసులోని 1000 దేవుళ్లకు మొక్కుంటుంది అనన్య. తన చిన్నపాటి ప్రపంచం, తన కుటుంబం, తన ఉద్యోగం, ఇవే ఆమెకు సర్వస్వం. ఈ మహాసముద్రంలో తనొక చిన్న నీటి బొట్టు. విక్రమ్ రుద్ర లాంటి సునామీ ఎదురైతే తను ఏమాత్రం తట్టుకోలేనని ఆమెకు తెలుసు. సరిగ్గా 10:50. బోర్డ్రూమ్ బారి తలుపులు నెమ్మదిగా తెరుచుకున్నాయి. ముందుగా 2 పర్సనల్ సెక్యూరిటీ గార్డ్స్ లోపలికి వచ్చి 2 పక్కల్లా రోబోలా నిలబడ్డారు. ఆ తర్వాత లోపలికి అడుగుపెట్టాడు విక్రమ్ రుద్ర. అతను గదిలోకి అడుగుపెట్టిన మరుక్షణం ఆ గదిలోని ఉష్ణోగ్రత ఒకసారిగా పడిపోయినట్టు అనిపించింది. డార్క్ గ్రే కలర్ కస్టమ్ మైడ్ ఇటాలియన్ సూట్లో ఉన్నాడు విక్రమ్. అతని ముఖంలో ఎలాంటి భావము లేదు. కళ్ళల్లో ఒక పదునైన ఏకాగ్రత, పెదవుల మీద ఒక కఠినమైన గీతం. అతని నడకలో ఒక రాయల్టీ ఉంది. అదే సమయంలో ఒక వేటగాడి నిశ్శబ్దం కూడా ఉంది. అతను గదిలోకి రాగానే అందరూ ఒక్కసారిగా తమ తలలను కిందకు వంచుకున్నారు. ఎవరికి అతని కళ్ళలో కళ్ళు పెట్టి చూసే సాహసం చేయలేదు. విక్రమ్ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి తన కుర్చీ దగ్గర ఆగాడు. అతను వెంటనే కూర్చోలేదు. కుర్చీ వెనుక భాగాన్ని 2 చేతులతో పట్టుకుని గదిలో ఉన్న అందరినీ ఒకసారి కలయి చూశాడు. అతని చూపు ఒక లేజర్ బీమ్లా ప్రతి ఒక్కరి ముఖాన్ని స్కాన్ చేస్తుంది. అనన్య తన ముందు ఉన్న లావుపాటి మేనేజర్ వెనుక పూర్తిగా దాక్కోడానికి ప్రయత్నిస్తుంది. ఆమె శ్వాస వేగం పెరిగింది. గుండె చప్పుడు ఆమె చెవుల్లోనే డ్రమ్స్లా మోగుతుంది. కూర్చోండి, విక్రమ్ గొంతు గదిలో ప్రధ్వనించింది. ఆ గొంతులో ఎలాంటి అరుపు లేదు, కానీ ఒక కమాండింగ్ పవర్ ఉంది. ఒక చక్రవర్తి తన బానిసలకు ఇచ్చిన ఆదేశంలా ఉందా స్వరం. అందరూ ఒకేసారి తమ తమ కుర్చీల్లో కూర్చున్నారు. కుర్చీలు లాగిన శబ్దం తప్ప మరే శబ్దమూ లేదు. విక్రమ్ తన ముందున్న ఫైల్ను ఓపెన్ చేశాడు. ప్రొజెక్టర్ ఆన్ అయింది. క్వార్టర్లీ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. లాస్ట్ క్వార్టర్ మన కంపెనీ గ్రోత్ రేట్ 2% పడిపోయింది. విక్రమ్ మాటలు నెమ్మదిగానే ఉన్నా వాటి వెనక ఉన్న ఉగ్రరూపం అందరికీ అర్థమవుతుంది. నాకు కారణాలు వద్దు, రిజల్ట్స్ కావాలి. కారణాలు చెప్పేవాళ్ళు లూజర్స్, రిజల్ట్స్ చూపించే వాళ్ళే నా కంపెనీలో ఉంటారు. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వణుకుతూ లేచి నిలబడ్డాడు. మార్కెట్లో అనుకోని మార్పులు రావటం వల్ల. షటప్,
విక్రమ్ గొంతు ఒక్కసారిగా పెరిగింది. గదిలో ఉన్న అద్దాలు కూడా ఆ శబ్దానికి ప్రకంపించాయి. అనన్య ఉలిక్కిపడి కళ్ళు గట్టిగా మూసుకుంది. మార్కెట్ మనల్ని డిటెక్టివ్ చేయకూడదు. మనం మార్కెట్ను శాసించాలి. అది నా బిజినెస్ రూల్. ఇంకోసారి ఇలాంటి పనికి మాలిన ఎక్స్క్యూజెస్ అడిగితే రేపు ఉదయం మీ డెస్క్లో మీ టెర్మినేషన్ లెటర్ ఉంటుంది. విక్రమ్ చూపులు అగ్నిగోళాల్లా మండుతున్నాయి. సిఎఫ్ఓ తలదించుకొని కూర్చుండిపోయాడు. మీటింగ్ కొనసాగుతుంది. ప్రతి డిపార్ట్మెంట్ హెడ్కి విక్రమ్ క్లాస్ పీకుతున్నాడు. అతని ప్రతి మాట ఒక బుల్లెట్ల వాళ్ళ గుండెల్లోకి దిగుతుంది. అతను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మేనేజర్లు చెమటలు కక్కుతున్నారు. ఒక సాధారణ అకౌంటెంట్ అయిన అనన్యకి ఇదంతా ఒక పీడకల్లా అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు ఈ మీటింగ్ ముగుస్తుందా, ఇక్కడి నుంచి బయటపడదామా అనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎదురుచూస్తుంది. ప్రజెంటేషన్లోకి ఒక స్లైడ్లో అకౌంట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కొన్ని నెంబర్స్లో తేడా కనిపించింది విక్రమ్కి. అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఈ అకౌంట్ షీట్ ప్రిపేర్ చేసింది ఎవరు అని అడిగాడు ప్రశాంతంగా. కానీ ఆ ప్రశాంత వెనక ఒక తుఫాను ఉందని అందరికీ తెలుసు. అకౌంట్స్ హెడ్ భయంతో వణికిపోతూ లేచాడు. సార్, అది మా జూనియర్ టీం చేసింది సార్. జూనియర్ టీం అంటే ఎవరు? ఐ వాంట్ ద నేమ్. విక్రమ్ వాయిస్లోని కరుగుదనం పెరిగింది. అనన్య గుండె ఆగిపోయినంత పనైంది. ఎందుకంటే ఆ రిపోర్ట్ ప్రిపేర్ చేసిన టీంలో తను కూడా ఉంది. ఆ నెంబర్స్లో చిన్న క్యాలిక్యులేషన్ మిస్టేక్ జరిగిందని ఆమెకు తెలుసు. కానీ దాన్ని సరిదిద్దలోపే మేనేజర్ ఫైల్ తీసుకున్నాడు. ఇప్పుడు ఏమవుతుందన్న భయంతో ఆమె చేతులు చల్లబడిపోయాయి. అది సార్, అనన్య అనన్య టీం ప్రిపేర్ చేశారు సార్, మేనేజర్ తడబడుతూ చెప్పాడు. అనన్య ఆ పదం వినగానే విక్రమ్ రుద్ర కళ్ళు ఒక్కసారిగా పైకి లేచాయి. ఉదయం తన హోటల్ రూమ్లో ఒక అనన్య తన పరువు తీసే ప్రయత్నం చేసింది. ఇప్పుడు తన ఆఫీస్లో ఇంకో అనన్య పనిలో తప్పు చేసింది. ఈ పేరుతో తనకేదో శత్రుత్వం ఉన్నట్లుగా అతని పెదవుల కోపంతో బిగుసుకున్నాయి. ఎవరు అనన్య? స్టాండప్. విక్రమ్ గొంతు గదిలో ఒక ఉరుములా ప్రధ్వనించింది. అందరి చూపులు వెనక వరుసలో ఉన్న అనన్య వైపు మళ్ళాయి. అనన్యకు కాళ్ళు ఆగటం లేదు. భూమి బద్దలైపోయి అందులో కూరికపోతే బాగుండనిపించింది. కాని తప్పదు. వణుకుతున్న కాళ్లతో తలదించుకుని చేతులు కట్టుకుని నెమ్మదిగా లేచి నిలబడింది. విక్రమ్ చూపులు ప్రొజెక్టర్ స్క్రీన్ నుంచి ఆమె వైపు మళ్ళాయి. ఆ మూలన భయంతో ముడుచుకుపోయి నేలవైపు చూస్తూ నిలబడి ఉన్న ఆ అమ్మాయిని చూశాడు విక్రమ్. తెలుపు రంగు చుడిదారు, నుదుటిన చిన్న బొట్టు, మెల్లో ఒక నల్లటి నల్లపూసల గొలుసు, ఏమాత్రం మేకప్ లేని స్వచ్ఛమైన ముఖం. ఆమె భయంతో వణుకుతుంది. విక్రమ్ కళ్ళు ఆ ముఖం మీద ఆగిపోయాయి. హఠాత్తుగా గదిలో నిశ్శబ్దం మరింత భయంకరంగా మారింది. విక్రమ్ కళ్ళల్లో అప్పటి వరకున్న కోపం మాయమైంది. దాని స్థానంలో ఒక గందరగోళం, ఒక ఆశ్చర్యం, ఏదో తెలియని ఒక సునామీ అతని కళ్ళల్లో సుళ్ళు తిరుగుతుంది. అతని చేతిలో ఆడుతున్న ఖరీదైన పెన్ కదలిక ఆగిపోయింది. అతని శ్వాస ఒక క్షణం పాటు నిలిచిపోయింది. అతను అనన్యని చూస్తున్నాడు. రెప్పు ఆల్చకుండా చూస్తున్నాడు. ఆ క్షణం గడ్డకట్టుకపోయింది. గడియారం ముళ్ళు ఆగిపోయినట్టు అనిపించింది. గదిలో ఉన్న వాళ్ళందరికీ విక్రమ్ ప్రవర్తన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎవరి మీదైనా కోపం వస్తే క్షణాల్లో ఫైట్ చేసే విక్రమ్ ఇలా ఒకే అమ్మాయిని నిశ్శబ్దంగా ఎందుకు చూస్తున్నాడు? విక్రమ్ మనసులో ఒక భయంకరమైన తుఫాన్ చెలరేగుతుంది. ఈ ముఖం, ఈ అమాయకత్వం, ఈ స్వచ్ఛత ఎక్కడో చూశాడు. ఎక్కడో కాదు, తన గతం పేజీల్లో, తన మనసు అడుగున పాతిపెట్టేసిన ఒక చీకటి జ్ఞాపకంలో, తను ఎప్పటికీ మర్చిపోలేని ఒక నెత్తురి గాయంలో ఈ ముఖం అతనికి సుపరిచితం. అనన్యకు విక్రమ్ తన వైపే చూస్తున్నాడన్న విషయం అర్థమైంది. భయంతో ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. నెమ్మదిగా, చాలా నెమ్మదిగా తన తల పైకెత్తింది. ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. అనన్య కళ్ళల్లో అంతులేని భయం, అమాయకత్వం. విక్రమ్ కళ్ళలో అంతు చిక్కని ఒక పజిల్, ఒక వేదన, ఒక హింస. ఆ చూపులు కలుసుకున్న ఆ కొన్ని సెకండ్లు అనన్యకు ఒక యుగంలా గడిచాయి. అతని కళ్ళల్లో దేవుడు లేడు.
కేవలం ఒక రాక్షసుడు ఉన్నాడని ఆమెకు స్పష్టంగా అర్థమైంది. ఆ చూపుల తీవ్రతను తట్టుకోలేక అనన్య వెంటనే మళ్ళీ తల దించేసుకుంది. ఆమె పెదవులు భయంతో వణుకుతున్నాయి. విక్రమ్ ఒక్కసారిగా తన ప్రపంచంలోకి తిరిగి వచ్చాడు. అతను తన చేతిలో ఉన్న పెన్ను టేబుల్ మీద బలంగా విసిరేశాడు. టక్మన్న ఆ శబ్దం అందరిని ఉలిక్కిపడేలా చేసింది. అతను ఇంకేం మాట్లాడలేదు. అనన్య గురించి ఏం అడగలేదు. అకౌంట్స్ ఫైల్ మూసేశాడు. మీటింగ్ డిస్మిస్ అని కఠినంగా చెప్పి కుర్చీలో నుంచి వేగంగా లేచి గది బయటకు చకచక నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. సెక్యూరిటీ గార్డ్స్ అతని వెంటే పరుగులు తీశారు. బోర్డ్రూంలోని వారందరూ ఒకేసారి ఊపిరి పీల్చుకున్నారు. ఒక పెద్ద సునామీ తమ పక్క నుంచి వెళ్ళిపోయిన ఫీలింగ్. అందరూ తమ ఫైల్ తీసుకుని బయటకు వెళ్తున్నారు. అనన్య మాత్రం అలాగే నిలబడిపోయి ఉంది. ఆమె కాళ్ళలో బలం పూర్తిగా నశించింది. కూలబడిపోయినట్టుగా తన కుర్చీలో కూర్చుంది. ఆమె 2 చేతులతో ముఖాన్ని కప్పుకొని నిశ్శబ్దంగా ఏడవటం మొదలుపెట్టింది. అనన్య, ఏడవకు, మీటింగ్ అయిపోయింది. ఆయన నిన్నేమీ అనలేదు కదా, ఊరుకో అంటూ శృతి ఆమెను ఓదారుస్తుంది. కానీ అనన్యకు తెలుసు, ఆ చూపు తన్ను ఏదో చేయబోతుందని. ఆ మౌనం ఒక పెద్ద ప్రళయానికి ముందు వచ్చే నిశ్శబ్దమని. మధ్యాహ్నం 2 గంటలు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్లోని క్యాబిన్లో కూర్చొని ఉన్నాం. సీనియర్ మేనేజర్ నందిని ఫోన్ మోగింది. అది విక్రమ్ రుద్ర పర్సనల్ సెక్రటరీ నుంచి వచ్చిన కాల్. నందిని మ్యామ్, బాస్ మిమ్మల్ని వెంటనే తన క్యాబిన్కి రమ్మంటున్నారు. విత్ ద కంప్లీట్ ఎంప్లాయీ డేటాబేస్. సెక్రటరీ గొంతులో కూడా భయం వినిపిస్తుంది. నందిని గుండె వేగం పెరిగింది. విక్రమ్ రుద్ర క్యాబిన్కి పిలుపు వచ్చిందంటే ఎవరో ఒకరు తలకాయ తెగిపోబోతుందని అర్థం. ఆమె వెంటనే తన ట్యాబ్ తీసుకొని లిఫ్ట్ వైపు పరుగులు తీసింది. విఆర్ ఇండస్ట్రీస్లోని టాప్ ఫ్లోర్ మొత్తం విక్రమ్ రుద్ర పర్సనల్ ఆఫీసు. అక్కడికి వెళ్ళాలంటే బయోమెట్రిక్ యాక్సెస్ ఉండాలి. అంతా హై సెక్యూరిటీ. నందిని వణుకుతున్న చేతులతో లిఫ్ట్ బటన్ ప్రెస్ చేసింది. 31వ అంతస్తుకు చేరుకోగానే లిఫ్ట్ డోర్స్ తెరుచుకున్నాయి. ఒక 5 స్టార్ హోటల్ లాంజ్లా ఉన్న ఆ కారిడార్ గుండా నడుచుకుంటూ వెళ్ళి విక్రమ్ క్యాబిన్ ముందున్న సెక్రటరీకి రిపోర్ట్ చేసింది. గో ఇన్ మ్యాన్, హీఈస్ వెయిటింగ్. సెక్రటరీ తలుపు తెరిచింది. నందిని లోపలికి అడుగు పెట్టింది. ఆ గది అత్యంత విశాలంగా ఓ కోటలా ఉంది. ఒకవైపు ఉన్న భారీ కిటికీల అద్దాల నుంచి సూర్యరశ్మి లోపలికి వస్తున్నాం. ఆ గదిలో ఒక చీకటి వాతావరణం అలుముకున్నట్టు అనిపిస్తుంది. గది మధ్యలో ఉన్న కస్టమ్ డిజైనర్ గ్లాసు టేబుల్ వెనక ఒక పెద్ద రివాల్వింగ్ చైర్లో కూర్చుని ఉన్నాడు విక్రమ్ రుద్రాం. అతను కిటికీ బయట ఉన్న నగరం వైపు చూస్తున్నాడు. అతని కుడి చేతి వేళ్ల మధ్య ఓ ఖరీదైన సిగార్ కాలుతుంది. అందులోంచి వస్తున్న పొగ గాల్లో కలిసిపోతుంది. సా మై కమిన్, నందిని భయంగా అడిగింది. విక్రమ్ కూర్చుని ఆమె వైపు తిప్పాడు. అతని ముఖం చదవటానికి వీల్లేని ఒక రాతి శిల్లా ఉంది. కూర్చో, ఒకే ఒక్క పదం. నందిని నెమ్మదిగా కుర్చీలో కూర్చుంది. విక్రమ్ తన సిగార్ను యాస్ట్రేలో నొక్కిపెట్టాడు. అతని కళ్ళు నందిని వైపు సూటిగా చూస్తున్నాయి. ఆ చూపుల్లోని వేడికి నందిని కాలిపోతున్నట్టు ఫీల్ అవుతుంది. మన అకౌంట్స్ డిపార్ట్మెంట్లో విక్రమ్ నెమ్మదిగా మాట్లాడడం మొదలుపెట్టాడు. అతని ప్రతి పదం కొలబద్దతో కొలిచినట్టుగా వస్తుంది. అనన్య అని ఒక అమ్మాయి పనిచేస్తుంది. నందిని ఒకసారిగా ఉలిక్కిపడింది. ఉదయం మీటింగ్లో జరిగిన సంఘటన ఆమెకు గుర్తొచ్చింది. బాస్ ఆ అమ్మాయిని ఫైట్ చేయబోతున్నాడన్నమాట అని ఆ మనసులో అనుకుంది. ఎస్ సార్, అనన్య. సీఈసే జూనియర్ అకౌంటెంట్. లాస్ట్ ఇయర్ రిక్రూట్ అయింది. నందిని ట్యాబ్లో వివరాలు చూస్తూ చెప్పింది. విక్రమ్ కళ్ళు మరింత చిన్నవయ్యాయి. అతను ముందుకు వంగి 2 చేతులను టేబుల్ మీద ఆనించాడు. నాకు ఆమె పూర్తి ఫైల్ కావాలి. ఆమె బ్యాక్గ్రౌండు, ఆమె ఫ్యామిలీ, ఆమె ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగింది, ఆమెకెవరున్నారు, ప్రతి ఒక్క చిన్న డీటెయిల్ ఈరోజు సాయంత్రంలోగా నా టేబుల్ మీద ఉండాలి. నందిని ఆశ్చర్యంతో విక్రమ్ వైపు చూసింది. కేవలం ఫైట్ చేయడానికైతే ఇంత ఇన్ఫర్మేషన్ అవసరం లేదు కదా. ఒక సాధారణ అకౌంటెంట్ గురించి దేశంలోనే నెంబర్ 1 బిజినెస్ టైకూన్ ఇంత పర్సనల్గా ఎంక్వైరీ చేయడం ఏంటి? సూర్ సార్, నేను వెంటనే పంపిస్తాను. బట్ ఏమైనా ప్రాబ్లమా సార్? ఆమెను టర్మినేట్ చేయమంటారా?
నందిని భయం భయంగా అడిగింది. విక్రమ్ రుద్ర కళ్ళు ఒక్కసారిగా ఎర్రబడ్డాయి. అతని చూపుల మెరుపులాంటి క్రూరత్వం కనిపించింది. నేను చెప్పింది మాత్రమే చెయ్యి నందిని. నా ప్రశ్నలకు ఎదురు ప్రశ్నలు వేసే అలవాటు నాకు నచ్చదు. గెట్ అవుట్. అతని స్వరం గదిలో గట్టిగా ప్రధ్వనించింది. నందిని భయంతో వణికిపోతూ సారీ సార్ అంటూ వెంటనే లేచి బయటకు పరుగులు తీసింది. గదిలో మళ్ళీ నిశ్శబ్దం ఆవరించింది. విక్రమ్ తన కుర్చీలోంచి లేచి కిటికీ దగ్గరకు వెళ్ళాడు. పైనుంచి చూస్తే కింద రోడ్డు మీద కార్లు చిన్న బొమ్మల్లా కనిపిస్తున్నాయి. కానీ అతని కళ్ళ ముందు ఆ నగరం లేదు. అతని కళ్ళ ముందు ఒకే ఒక దృశ్యం పదే పదే మెదులుతుంది. వణుకుతున్న కాళ్ళతో నిలబడిన అనన్య. భయంతో తడిసిన ఆమె కళ్ళు, ఆ ముఖం, ఆ స్వచ్ఛత. విక్రమ్ రెండు చేతులు పిడికిళ్ళు బిగుసుకున్నాయి. అతని కళ్ళల్లో ఒక భయంకరమైన కోపం, అదే సమయంలో ఒక తీవ్రమైన ఆక్రోశం కనిపిస్తున్నాయి. అనన్యను చూసి అతని మీటింగ్లో అలా ఆగిపోవటం యాదృచ్ఛికమా? కేవలం ఒక పోలిక వల్ల అతను అలా రియాక్ట్ అయ్యాడా? లేక అతని గతం తాలూకు చీకటి పేజీలలో ఆ ముఖానికి ఏదైనా సంబంధం ఉందా? ఆమెను నాశనం చేయటానికి అతను సిద్ధమవుతున్నాడా? లేక ఆ ముఖం వెనక ఉన్న రహస్యాన్ని ఛేదించడానికి పావులు కదుపుతున్నాడా? అదే సమయంలో కింద ఫ్లోర్లోని తన క్యాబిన్లో కూర్చుని ఉన్న అనన్య భయంతో వణికిపోతుంది. దేవుణ్ణి తలుచుకుంటూ కన్నీరు పెట్టుకుంటుంది. తన అమాయకత్వానికి, విక్రమ్ క్రూరత్వానికి మధ్య మొదలు కాబోయే ఆ భయంకరమైన ఆట గురించి ఆమెకి ఇంకా ఏమాత్రం అవగాహన లేదు. విక్రమ్ రుద్ర వేట మొదలైంది. ఇక ఆ వేటలో ప్రాణాలు పోయే వరకు ఎవరికి విశ్రాంతి ఉండదు. ఆ అనన్య ఎవరు? విక్రమ్ కలలో ఆ ఉత్కంఠ ఎందుకు రగిలిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.